ఏవో మధ్య పోస్ట్ ఆఫీస్‌లో పాలసీ తీసుకుంది అందరికి మంచిగుంటది. మనకు పోస్ట్ ఆఫీస్‌లో సెంట్రల్ గవర్నమెంట్ వారు తక్కువ రేట్‌కి జీఐజీ పాలసీ అనగా యాక్సిడెంట్ పాలసీ ఇస్తున్నారు. దాని యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మనకు పోస్ట్ ఆఫీస్‌లో ₹200 పెట్టేసి ఐపీపీబీ అకౌంట్, ప్రీమియం అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకు దీని త్రూ మనకు ఫోన్‌పే లింక్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ త్రూ అన్నట్టు దీంతోని. అదేవిధంగా గ్యాస్ డబ్బులు పడని వాళ్ళు మరియు 100 డేస్ వర్కర్స్ లేబర్స్కి అమౌంట్ కూడా పడుతుంది. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ మరియు మోడీ సెంట్రల్ గవర్నమెంట్ వేసే 2000 అమౌంట్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ చూపెడుతున్నట్టు డిఫరెంట్ కంపెనీస్ అన్ని మన పోస్ట్ ఆఫీస్తో టైప్ అయినాయి. టాటా కానీ, నివాబు, ఆదిత్య బిర్లా, స్టార్, బజాజ్, రిలయన్స్ మరియు ఇవన్నీ కంపెనీస్ మనతో టైప్ అయినాయి. డిఫరెంట్ కంపెనీస్ అంటే తక్కువ రేటుకి ప్రజలకు లాభదాయకంగా ఉండాలని చెప్పేసి స్కీమ్స్ తేవడం జరిగింది. ₹520 10 లక్షలు మరియు ₹755 15 లక్షల ఇన్సూరెన్స్. అంటే డిఫరెంట్ కంపెనీస్. 549కి టాటా వారు ఇస్తున్నారు. దీంట్లో 15 లక్షలు లేదు, 10 లక్షలు. నివాబు పవర్ ₹555 10 లక్షలు, 755 15 లక్షలు. అయితే వాళ్ళు 539 ప్లస్ 739. స్టార్ వాళ్ళు 559. ఈ విధంగా డిఫరెంట్ కంపెనీలు ఇవ్వడం జరిగింది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పోస్ట్ ఆఫీస్ అనేది నెట్వర్క్ బాగా ఉంది, అన్ని విలేజ్లలో ఉంది మరియు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి తక్కువ రేటుకు, అంటే మనకు డైలీ ₹2 కూడా పడదు. ఇప్పుడు మనకు ఇయర్లీ 365 డేస్ ఉంటుంది కదా, అంటే టీ ఖర్చు కూడా కంటే తక్కువ ఒక రోజు. దీంతో మనకు లాభం ఏంటంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు చేసుకున్న తర్వాత అనుకోకుండా వాళ్ళకి ఏమైనా అయితే, సపోజ్ 755 ఇన్సూరెన్స్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ప్రమాదవశాత్తు అనుకోకుండా యాక్సిడెంటల్ పర్పస్లో ఏదైనా అయితే, బైక్ యాక్సిడెంట్ అయినా చనిపోయాడు అనుకోండి ఎవరన్నా ప్రమాదవశాత్తు, వాళ్ళ ఇంటి వాళ్ళకి నామినీకి 15 లక్షలు ఇవ్వబడతాయి. 550 చేసుకుంటే 10 లక్షలు ఇవ్వబడతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 5-6 ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయింది, అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ జరిగితే వాళ్ళ ఇంటి వాళ్ళు ఫస్ట్ బిల్లు కట్టుకోవాలి. మనం 1,00,000 వరకు ఆయనలో నుంచి అమౌంట్ కూడా ఇవ్వగలుగుతాం. ఒరిజినల్ బిల్స్ అనేది తీసుకొచ్చేసి మనం సబ్మిట్ చేస్తే మన హెడ్ ఆఫీస్ ఇక్కడ ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్, సపోజ్ మాది నిజామాబాద్ డిస్టిక్, నిజామాబాద్ అక్కడ హెచ్ఓలో సబ్మిట్ చేస్తే ₹1,00,000 వరకు బిల్లు కూడా మనకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒరిజినల్ బిల్స్ అన్ని పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ పెట్టేసి 555 పెడితేనేమో 60,000 వరకు ఉంది. ఈ రిలయన్స్ వారు ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మనం అన్ని కంపెనీలు 18 నుంచి 65 సంవత్సరాల వరకే మనకు ఈ దీనికి చేసుకోవడానికి అర్హులు. మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు వారి ఒక ఫోన్ తీసుకొని మరియు వాళ్ళ నామినీ డీటెయిల్స్ ఇస్తే ఇది ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు లేడీస్ ప్రెగ్నెంట్ ఉంటారు కదా, డెలివరీ, వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మన దగ్గర నివాబు కంపెనీ వాళ్ళు, మరి రిలయన్స్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే మనకు పర్ డే ₹1,000. మనకు ఒక 5 డేస్ ఉన్నారనుకోండి హాస్పిటల్లో, ఆ బిల్స్ పర్ డేకి ₹1,000, 5 డేస్ ఉంటే 5,000 ఇస్తారు. అదేవిధంగా వారితోని ఇన్పేషెంట్ ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ₹1,000 ఇస్తారు. 5 డేస్ ఉంటే 5,000 వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే తక్కువ రేటుకి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ స్కీమ్ తేవడం జరిగింది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్లో పర్సన్కి ఒక హ్యాండ్ రిమూవ్ అయితే హాఫ్ అమౌంట్, పార్షల్ అమౌంట్, సపోజ్ 15 lakhs అనుకోండి, ఇన్సూరెన్స్ చేసుకుంటే అతనికి 7.5 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా కోమాలకు పోతే కూడా 50% అమౌంట్ అంటే 7.5 lakh ఇవ్వడం జరుగుతుంది. మరియు వాళ్ళకు అంబులెన్స్ ఛార్జెస్ ఇక్కడ నుంచి తీసుకోవడానికి 25,000 ఇలా డిఫరెంట్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు 21 years లోపు ఉంటే వాళ్ళ స్టడీకి కూడా 1 lakh ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనము ఆటో డెబిట్ అనే ఆప్షన్ ఉంది. సపోజ్ మనం అకౌంట్ 200 ఓపెన్ చేసినాము, దాంట్లో ఒక 5,000 వేసామనుకోండి, అకౌంట్ రన్నింగ్ లో ఉంటుంది. మనకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి ₹116 కట్ అవుతాయి. ఒక 5,000 వేసేస్తే మనం మర్చిపోయినా కూడా కంప్యూటర్ దానికి అది ఆటోమేటిక్ కట్ చేసి, సపోజ్ ఈ రోజు చేసుకున్నాం సంవత్సరంలో, నెక్స్ట్ ఇయర్ కంప్యూటర్ ఆటోమేటిక్ అదే కట్ చేసుకుంటుంది. కావున ఎవరైనా ఆటో డెబిట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసేసుకుంటే మనం మర్చిపోయినా కూడా అకౌంట్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా పాలసీ రన్నింగ్లోనే ఉంటుంది. ఒక 5,000 వేసేసామనుకోండి, 755 అంటే 6 years మనకు పాలసీ రన్నింగ్లోనే ఉంటుంది. రిలయన్స్ వారు మనకు 99 సంవత్సరాల వరకు యాక్సిడెంట్ పాలసీ ఇస్తున్నారు. రిలయన్స్ వారు ఒక్కరే, మిగతా వారందరూ 65 years వరకే ఇస్తున్నారు. కావున రిలయన్స్ వాళ్ళది యూజ్ చేసుకుంటే మనకు కొద్దిగా బెటర్ ఉంటుంది. కావున గ్రామీణ ప్రాంతాల్లోని రైతులందరూ మరియు కూలీలు వీళ్ళందరూ ఈ తక్కువ రేటుకే ఇంత మంచి పాలసీ ఉంది కాబట్టి అందరూ యూజ్ చేసుకోగలరు. ఎందుకంటే వీళ్ళు నైట్ పూట వెళ్తారు, పాములు, తేళ్లు ఇవన్నీ కుట్టే ప్రమాదం ఉంటుంది, మరియు కరెంటు మరియు మోటార్ల దగ్గరికి వెళ్తారు కాబట్టి అందరూ యూజ్ చేసుకోగలరు.
ఈ యాక్సిడెంటల్ పాలసీ అనేది ఓన్లీ మనకు ప్రమాదవశాత్తు పాము కుడితే, మరి ఇంట్లో జారి పడితే, బిల్డింగ్ మీకు పడితే, ఏదైనా కార్ యాక్సిడెంట్, ఏదైనా ప్రమాదవశాత్తు జరుగుతూనే వర్తిస్తుంది. మనకు ఇంట్లో ఎవరికైనా ఫీవర్ వచ్చింది దానికి మాత్రం పనిచేయేది. మరియు దీనికంటే ఇంకొక బెటర్ పాలసీ కూడా మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐ ఇంకా వేరే స్కీమ్స్ కూడా ఉంటాయి, సుకన్య, అవన్నీ స్కీమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.